మర్యాద మర్యాద. నిజం ధైర్యాన్ని పుట్టిస్తుంది, భయం ధైర్యాన్ని చంపుతుంది. ఈ నిజానికి భయానికి మధ్య ధైర్యాన్ని కాపాడేదే అబద్ధం. అలాంటి ఒక అబద్ధం వల్లే నేను ఈరోజు గిల్టీగా ఫీల్ అవుతున్నా. నేను ఒక మంచి డైరెక్టర్ అవ్వాలనే తపనతో ఉన్నా. ఒక మంచి షార్ట్ ఫిలిం చేసి ప్రొడ్యూసర్కి చూపించాలని మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ఊరికి వెళ్ళాను. అక్కడ మా మేనేజర్ నన్ను రాజమౌళి గారు అసిస్టెంట్ డైరెక్టర్గా పరిచయం చేశాడు. అదే నా ఈ గిల్టీనెస్కి కారణం. 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయొచ్చు, కానీ ఒక్క అబద్ధం ఆడితే మీరు షూటింగ్ చేసుకోవచ్చు అన్నాడు. భయం ధైర్యాన్ని చంపుతుంది, కానీ నా లక్ష్యం భయాన్ని చంపేసింది. డిసైడ్ అయ్యా, వాళ్ళకి నేను ఎప్పటికీ రాజమౌళి గారు అసిస్టెంట్ డైరెక్టర్ కానీ మిగిలిపోవాలని డిసైడ్ అయ్యా. సార్ సార్ నమస్తే సార్. ఎవరు కావాలి? మేము సార్ ఫోన్ చేశాం కదా సినిమా కోసం షూటింగ్ పర్మిషన్ అని. మీరా? రండి. మీలో డైరెక్టర్ ఎవరో? మీ తమ్ముడు నా కొడుకు ఒకే కాలేజీలో చదువుకుంటున్నారని చెప్తుండారు. అవును సార్. మీకోసం ఇది కూడా చెప్పిపోతే ఎట్టా? మీరేం దిగులు పడద్దు. ఒక్క దినం కాదు, ఏడ్నే ఉండి ఎన్ని దినాలైనా షూటింగ్ చేసుకోండి. ఒక్క రోజు చాలు సార్, అది కూడా చిన్న ట్రయల్ షూట్ సార్. అదంతా మీ ఇష్టం అబ్బా. మీరేమి అనుకోకపోతే ఒక్కసారి మేము గుడి లోపలికి వెళ్ళి చూసి వచ్చేస్తాం సార్. ఏందబ్బా వచ్చిన కాడి నుంచి పని అని పరిగెత్తుండావో? పోనీ మంచినీళ్ళైనా తాగు. మా ఊళ్ళో నీళ్లు టెంకాయ నీళ్ల కన్నా తీగా ఉంటాయబ్బా. తప్పకుండా తాగుతాం సార్. మేము ముందు గుడి చూసి వస్తాం సార్. అట్నే గాని మీ ఇష్టం. ఒరే ఒంటేలో వస్తున్నానయ్యా. అయ్యా ఆ సామాన్లన్నీ లోన పెట్టి వాళ్ళు వచ్చేలాగా తినడానికి ఏమైనా ఉంటే ఏర్పాట్లు చేయి. అట్టాగేనయ్యా. పదచారి, చాలా థ్యాంక్స్ సార్. ఇదిగో అబ్బాయి సార్, మీరు ఎవరి కాడ పనిచేశానని చెప్పారు? రాజమౌళి గారి దగ్గరండి. అంటే బాహుబలి? అవును సార్. ఏంది, అంత పెద్ద డైరెక్టర్ దగ్గర పనిచేసినా మీకెవరో సినిమా ఇయ్యలేదా? ఏం చేస్తాం, కలికాలం అప్ప. మా రాములూరు గుళ్ళో బాగా దండం పెట్టుకోండి, పెద్ద సినిమా చేయొచ్చు. అలాగే సరేనా? అలాగే సార్, ఉంటాం సార్. ఏంటో ఈ ప్రపంచం అంత డబ్బు. మా మేనేజర్ చెప్పిన అబద్ధం వీళ్ళు ఇంకా మర్చిపోలేదు. ఆ రోడ్ అలా కనెక్ట్ అవుతుంది చారి. ఇటు నుంచి కూడా దారి ఉన్నట్టుంది. గుడి ఎక్కడ ఉందమ్మా? సార్ అక్కడ ఉంది సార్. చూద్దాం. వెనక బాగుంది. లొకేషన్ చాలా లవ్లీగా ఉంది సార్. అందుకే క్లైమాక్స్ చేసి మొత్తం ఇక్కడే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. అవును సార్, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగుంది. లొకేషన్ కన్నా మనుషులు ఏ మర్యాద సార్. ఇప్పటి వరకు ఒక్క ఎదవ కూడా తగలలేదు. తగిలేడు. డైరెక్టర్ సాబ్, కెమెరామెన్ సార్, హౌ ఆర్ యు బ్రో? హౌ ఆర్ యు? యా ఐఎమ్ ఫైన్. రాత్రి దాకా మా డైరెక్టర్తోనే ఉన్నావు కదరా.
హౌ ఆర్ యూ అంట. రేయ్, మనసులో ఎవరు ఏమనుకున్నా నాకు బాగా వినిపిస్తుందిరా. అదేరా నా స్పెషాలిటీ. అబ్బచ్చా, డైరెక్టర్ బాయ్, మీకు చెప్పడం మర్చిపోయాను. నిన్న ఆడిషన్స్ కి మీ హీరో ప్రదీప్ వచ్చాడు. అవునా? మన గుడికి వెళ్ళి మాట్లాడుకుందామా? షూర్, వై నాట్? యా, చదండి. ఇదిగో బాబు, రామాలయానికి ఎటెల్లాలో దారి చెప్తావా? సార్ మీరు సినిమా చేయడానికి వచ్చారా? రండి సార్, మీరు రండి సార్, నేను తీసుకెళ్తాను. మీరు రండి సార్. రండి సార్, రండి గురూజీ, తీసుకెళ్తానంటున్నాడుగా. వీడెవడరా బాబు, పెళ్లి వాళ్ళని తీసుకెళ్తున్నట్టు ఫీల్ అవుతున్నాడు. నాకెందుకు ఈ షూటింగ్ అయిపోయేలోపు కెమెరామెన్ బాగా తింటాడు అనిపిస్తుందిరా. శుక్లాంబరదనం విష్ణు శతమన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజాన్ పద్మార్గం గజాన్ మహాన్ ఏకదంత భక్తానం ఏకదంతముపాస్మహయే. ఈ సీతారాముల అనుగ్రహం మీకు ఎల్లకాలం ఉండుగాక. రేపు జరగబోయే షూటింగ్ బాగా జరిగితే అంతే చాలు. జరగదు. ఎవడు నాలాగే వైట్ అండ్ వైట్ లో ఉన్నాడు? సారు, ఈయనే చిన్న మా అయ్యగారికి ఎలక్షన్ లో గట్టి పోటీ ఇచ్చి ఓడిపోయినాడు. వాడెవడు ఇవ్వటానికి, మీరెవరు చేయడానికి? వాడు ప్రెసిడెంట్ అయినంత మాత్రాన గొప్పోడైపోతాడా? నేను చెప్తా ఉండా, మీరీడ షూటింగ్ చేయడానికి వీల్లేదు. సారు మీరుండండి, నేను మాట్లాడతాను. సనయ్య గారు ఒకసారి ఇటు తిరగండి. ఏందిరా? అయ్యా ఒకసారి ఇటు తిరగండి. ఏందో చెప్పు. అయ్యా సీక్రెట్, ఇటు తిరగండి. సీక్రెటా? ఆ సార్ ఎవరు అనుకుంటున్నారు? ఎవరు? రాజమౌళి గారితేరా అసిస్టెంట్. అయితే ఆయన షూటింగ్ చేస్తే మన ఊరికి అనుష్క వస్తుందంటండి. అనుష్క. అనుష్కనా? ఆ. ఏందిరా నువ్వు చెప్పేది నిజమా? అవునండి. పెద్దయ్య గారు ఒప్పుకోకపోతే నేనే ఏదో తంటాలు పడి వాడిని నొప్పించి ఈడా తీసుకొచ్చాను. మీరేందండి వాళ్ళ మీద అట్ట ఎక్కేశారు? అరే నాకు తెలియదు కదరా, అనుష్క అని ఎవరు చెప్పలేదురా. ఒరే ఎట్నో గట్నో అలా ఆపరా. నా వల్ల కాదండి, మీరేదో చేసుకోండి. జరిగిందంతా మా పోస్ట్ గారు చెప్తా ఉన్నాడు. మీరు కష్టాలు ఉన్నారు కాబట్టి మీరు షూటింగ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తాండా. పర్లేదు సార్, మీరేదో ప్రాబ్లం ఫీల్ అవుతున్నారని అర్థమైంది. మేం కావాలంటే వేరే లొకేషన్ చూసుకుంటాం సార్. ఉంటాం సార్. ఆగండి అబ్బా, ఆగండి. ఒక తమ్ముడి మీద అన్నలా కోపడడం కూడా తప్పేనా? అన్నయ్య ఎవరిని చెప్పినా మీరు ఏమన్నా షూటింగ్ చేసుకోవాలా? రేపు ఎప్పుడైనా అనుష్క వస్తే మా ఇంట్లోనే ఉండాలా. ఇది ఫైనల్, అంతే. పోస్గా పోదాం బాగా. పదన్నా. మొత్తం అంతా సింగిల్ షాట్ లో తీయాలి. యాక్చువల్ గా హీరో హీరోయిన్ ఇద్దరు పరిగెత్తుంటారు. అప్పుడు ప్రదీప్, షూటింగ్ అంతా అరేంజ్ చేశాను, నువ్వు రావటం ఆలస్యం. వాట్? ఏమైంది సార్? మళ్ళీ మనకు ప్రాబ్లం వచ్చింది. అయ్యగారు, అయ్యగారండి, అయ్యగారు, అయ్యగారు. ఏంద్రా? ఏందా కంగారు? కంగారు అంటారేందండి? మన గుళ్ళో షూటింగ్ అన్నారు కదా అయ్యగారు. అవును, ఇప్పుడు దానికి ఏమైంది? ఇప్పుడు దానికి ఏంటంటారేంటండి? షూటింగ్ అయిపోయిందండి. ఏంది? షూటింగ్ లేదా? ఆ చిన్నగాడు అడ్డం పడ్డాడా? ఏమోనండి, రేపు ఎవరో వచ్చానని చెప్పి ఇప్పుడు రానని చెప్పి కబురు చేశారంట. నువ్వు సగం చెప్తావు, సగం చెప్పవు. ఏడుండాడు అబ్బాయి, చెప్పరా? యాడంటే అది నువ్వు తప్పుకో. ఏందబ్బాయా, ఏం జరిగినది? హీరోతో చిన్న ప్రాబ్లం వచ్చింది. వాడు ఇప్పుడు ఫోన్ చేసి వేరే సినిమా ఆడిషన్ ఉంది, మీ సినిమా షూటింగ్కి రాలేనని చెప్పాడు. ఇప్పటికిప్పుడు హీరో అంటే మేం మాత్రం ఎక్కడికి వెళ్తాం సార్? ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాం సార్. అరే రే, అట్నా? మా ఊరికి వచ్చి కూడా పని కాలేదంటే చాలా బాధగా ఉంది అబ్బాయా. మీరు అలా ఫీల్ అవ్వకండి సార్, మరి మాకు టైం అవుతుంది, మేము వెళ్ళొస్తాం సార్. అట్నే.
చిన్న మాట చెప్పాలా? చెప్పండి సార్. నీకు అభ్యంతరం లేకపోతే నా కొడుకుని హీరోగా పెట్టి సినిమా చేస్తా. వద్దనకు, ఒక్కసారి చూడండి. నీకు నచ్చకపోతే పెట్టుకోవద్దు. మా ఊరు జాతరలో ఎన్నో నాటకాలు వేసాడు. మంచి నటుడు. మా ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. నువ్వు చూడలేదు కాబట్టి అట్లా అంటున్నా. ఓసారి ఉండు అని పిలుస్తాను. అంజీ, అరే అంజీ. రారా ఇట్లా. వీడే నా కొడుకు. దించింతలా ఎత్తడు. ఏమ్మా, యాక్ట్ చేయగలవా? మా నాన్నగారు చెప్తే ఎట్లోకైనా దూకేస్తానండి. ఇదిగో డైరెక్టర్, రేపు షూటింగ్ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేసుకో. నేను నా కొడుకుతో వస్తా. అంతే. నా కొడుకు రారా, అంతే. ఏంట్రా అండి అంత మాట్లాడేశావు? నానంటే నీకు అంత ఇష్టం. అరే పోసే, ఆ సిడీ షాప్ కొడికి పోయి అనుష్క కొత్త సినిమా సిడీ తీసుకొస్తావా? దొంగ సీడీలు చూడడం తప్పండి. అనుష్క కోసం ప్రెసిడెంట్ పదమైనా ఏడంకాలతో తనేస్తానరా. ఆయన పదవి రావాలిగా. వస్తే అన్నా ఏంది వచ్చేది? అక్కడ పెద్దన్న గారు దాని గురించి బలంగా పునాదే వేశారు. ఏమంటున్నావు? అవునండి, పెద్దన్న కొడుకు అంజీ ఉన్నాడా, వాణ్ణి ఆ సినిమా వాళ్ళకి అప్పగించినాడంట. రేపు షూటింగ్ లా ఆ పెద్దన్న కొడుకే యాక్టింగ్ చేస్తున్నాడు. ఆడు గాని పొరపాటున పెద్దోడు అయ్యాడు అనుకోండి, ఈ జన్మలో మీకు ప్రెసిడెంట్ పదవి రాదు. ఏదో మాట్లాడాలని రమ్మన్నారంట. ఇదిగో డైరెక్టర్, మనిషి మంచోడు కదా అని షూటింగ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తే గోచులో గొంగుల బుర్రలో తయారైనవా? ఇప్పుడు ఏమైంది సార్? ఆడి కొడుకుని హీరోగా పెట్టి ఎందుకు తీస్తున్నావు? సార్, నాకు నిజంగానే వేరే మార్గం లేదు సార్. నన్ను అడిగి ఉండొచ్చు కదప్పా. ఇప్పుడు చూడు, ఊరంతా రచ్చ రచ్చ అయిపోయినది. అంటే దానివల్ల ఇంత పెద్ద ప్రాబ్లం అవుతుందని అనుకోలేదు సార్. నిజంగా ఐఎమ్ సారీ అండి. మన మధ్య సారి ఎందుకులే గాని, నేను నా ఊర్లో తరగతికి తిరగాలంటే నువ్వు నా కోసం పని చేసి పెట్టాలా? ఏం చేయాలి చెప్పండి సార్. రేపు జరగబోయే షూటింగ్ లా ఆడి కొడుకు యాక్టింగ్ చేస్తే నా కూతురు కూడా యాక్టింగ్ చెయ్యాలా సార్? ఏ చేయించవా ఏమే? అంటే సార్ అది కాదు సార్. అంటే ఒకప్పుడు సినిమా అందరికి కొత్తగా, అయినా నా కూతురికి ఏందబ్బా లక్షణంగా ఉంటది. అంటే సార్ అంత రిస్క్ ఎందుకని? అవన్నీ మాట్లాడబాక, ముందు నా కూతురు చూడు, తర్వాత చెప్పు. పద పద. అంటే సార్ సంజన, ఒక్కసారి ఇలా రామ్మా. ఏంది నాయనా? ఈ నాన్న మాట వింటావుగా తల్లి? ఇంటా నాయనా. ఏమా డైరెక్టర్, ఇప్పుడేమంటావు? నా ప్రాబ్లం అది కాదు సార్. రేపొద్దున నేను హీరోయిన్ గా సెలెక్ట్ చేసిన ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయికి ఏం చెప్పాలా? దాన్ని నాకు వదిలే. నీ హీరోయిన్ ఈ ఊరు పొలిమేర దాటి లోనికి రాకుండా నేను చూసుకుంటాను. అంటే అమ్మాయికి అడ్వాన్స్ కూడా ఇచ్చేసాం సార్. మన అమ్మాయి ఇది ఫైనల్ 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 అంతే. ఆచారి రెడీయా? అజుబాయ్, అమ్మాయి ఇక్కడి నుంచి ఉంటుంది. అబ్బాయి వచ్చి ఇలా జాయిన్ అవుతాడు. అది షార్ట్. పోసి పెద్దన చిన్న ఎక్కడా? జింక ముందు ఊదు సింహం ముందు కాదు. ఫ్లూటు జింక ముందు ఊదు సింహం ముందు కాదు. రాయ్, నేను మళ్ళీ చేస్తా, పెట్టు. సింహం పడుకుంది కదా చెప్పి జూలతో జడాయకూడదురా. సింహం పడుకుంది కదా చెప్పి జూలతో జడాయకూడదురా. రేయ్, నేను మళ్ళీ చేస్తాను,
ఫోన్ పెట్టు. సినిమాల ప్రభావం జనాల మీద ఎంత ఉందో తెలియదు కానీ పంచి డైలాగుల ప్రభావం గట్టిగా ఉంది. సినిమాల ప్రభావం జనాల మీద ఎంత ఉందో తెలియదు కానీ పంచి డైలాగుల ప్రభావం గట్టిగా ఉంది. ఇదిగో డైరెక్టర్, నువ్వేం చేస్తావో నాకు తెలవదు. నా కొడుకు నీకు అప్సెప్తా ఉండా. 600 ఆడు నీ సినిమాలో యాక్టింగ్ చెయ్యాలా? ఇదిగో డైరెక్టరు, నేను నా కూతుర్ని నీకు అప్పచెప్తా ఉండా. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నా కూతురు వాడి కొడుకు కన్నా బాగా యాక్టింగ్ చెయ్యాలా. కాసేపు మీ పగలు ప్రతీకారాలు తీసి పక్కన పెడితే మేము ప్రశాంతంగా షూటింగ్ చేసుకుంటాం సార్. అంజీ, సంజన, ఒకసారి ఇలా రండి. మీ టాలెంట్ ఏంటో నేను చూడాలి కాబట్టి ఏదో ఒకటి పర్ఫామ్ చేసి చూపించండి. ఓకే సార్. ఓకే సార్. వెళ్ళండి. అంజీ, ఇలా రారా. ఏంటి నాన్నగారు? ఇప్పుడు అదరగొట్టు, సరేనా? వెళ్ళు. సంజన, ఇలా రామ్మా. ఏంది నాయనా? వద్దమ్మా, నువ్వు చెయ్యమ్మా, నేనున్నాను. బంగారానికి ఎందుకమ్మా బంగారం? యాక్షన్. సిటీ నుంచి వచ్చాను కదా, సాఫ్ట్ గా లవర్ బాయ్ లా కనపడతాను అనుకున్నావేమో. క్యారెక్టర్ కొత్తగా ఉంటుందని ట్రై చేశా. లోన ఒరిజినల్ అలాగే ఉంది. దాన్ని గాని బయటకి తెచ్చావో రచ్చ రచ్చే. ఎన్టీఆర్ రా, అదరగొడుతున్నానా? అట్లే చేయనన్నా. బాగా రిచ్, అలాగే కొంచెం అమాయకత్వం, విపరీతమైన కోపం, పట్టరాని సంతోషం, వివత్సమైన హ్యుమానిటీ, కొంచెం కని, భయంకరమైన బలుపు. చూడప్ప సిద్ధప్ప, నేను సింహాలు అంటాను. అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా. మిగతాదంతా సేమ్ టు సేమ్. పవర్ స్టార్. రే, నా కొడుకుని చూడరా. నిరజానవులే బరవీనవులే కిలికించి తాళలో. సూపర్ సూపర్ అతలే. రే, నీ కొడుకేంద్రా? నా కూతురు చూడ ఎంత చేస్తుంది యాక్టింగ్, అలా కొడుతుంది. నైస్ మీటింగ్ మిస్టర్ మద్దాలి శివారెడ్డి. మద్దాలి శివారెడ్డి, మద్దాలి శివారెడ్డి. నా గురించి నువ్వు తెలుసుకుని నీ గురించి నాకు చెప్పి రేస్ మొదలు పెట్టద్దు. ఎందుకంటే రేసులో నన్ను అందుకోవడానికి రన్నని కాదు, రేసు కుర్రాన్ని. రారా చెంతకు చేరా. లగ 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 లగ. అనుకుంటే సోదల్లే. ముందు మన ఫ్రేమ్ లో వీళ్ళ షోల్డర్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి ఇలా హాఫ్ ట్రాలీ షాట్ లా వచ్చి వీళ్ళిద్దరు ఫేస్ లో రివీల్ చేయాలి. సార్ ఒకసారి ఇలా రండి సార్. ఏమైంది? వాళ్ళిద్దరు ఫీల్డ్ లో ఉన్నారు సార్. సార్, మీరిద్దరు ఫీల్డ్ వస్తున్నారు సార్. అంటే ఫీల్డ్ అంటే యో డైరెక్టర్, ఆడికి అడగపోయి ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావే. ఫీల్డ్ అంటే ఆడికే తెలుసు. ఫీల్డ్ అంటే పొలం. అది ఆడికాడే ఉంది. ఊళ్ళో సగం పొలం నాకాడే ఉంది. ఆడే సంపాదించండి. చిన్న మర్యాద మర్యాద. సార్, సార్ ఫీల్డ్ అంటే మీరిద్దరు కెమెరాకి అడ్డం వస్తున్నారని చెప్తున్నాడు సార్. ఇప్పుడు ఏం చేయమంటావు బా? ఏం లేదు సార్, ఈ షాట్ అయిపోయాక మీరిద్దరు అలా బయట ఉంటారా ప్లీజ్? అట్నే, నీ పనికి మేము ఎందుకు లాడ్డం. కానీ కానీ మా వాడిని ఈ ఊర్లోనే ఉంచి చాలా పెద్ద తప్పు చేశాను. ఈ పాటికి వాడిని సినిమాల్లో చేర్చుంటే వాడు ప్రభాస్ కంటే పెద్ద హీరో అయిపోయేవాడేమో. నా కూతురు కూడా సినిమాలోకి పంపించుంటే అనుష్క కన్నా పెద్ద పెద్ద హీరోయిన్ అయి ఉండేది. ఇంకా ఏం చేస్తుండారు వీళ్ళు? పద, లోన్కి వెళ్ళి చూద్దాం పద.
ఏడకి పోయినారు ఇళ్ళు? నాకేం తెలుసు. అజు అజు సెంటర్ చేసుకో. అజు సెంటర్ చేసుకో. సెంటర్ అలాగే సెంటర్ తీసుకోండి. రైట్ తీసుకోండి. స్ట్రైట్ గా పరిగెత్తండి. అలాగే పరిగెత్తండి. సెంటర్ చేసుకో. రైట్ వెళ్ళండి. ఆగండి ఇద్దరు ఆగండి. అటు ఇటు ఆలోచించుకోండి. ఇటు వచ్చే అజు పరిగెత్తండి. అజు సెంటర్ గా చూసుకో. పక్కన నుంచి జాగ్రత్తగా. ఇద్దరు ఫేవర్ చేసి పరిగెట్టండి. వదలదు. అజు సెంటర్ సార్ కట్ చెప్పండి సార్. సార్ కట్ చెప్పండి సార్. సార్ కట్ చెప్పండి సార్. సార్ కట్ చెప్పండి సార్. కట్. అజు సార్ పిలిచారా? నువ్వు అనుకుంటున్నట్టు ఇదంతా షార్ట్ ఫిల్మ్ కాదు. నేను రాజమౌళి గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ అని ఈ ఊళ్ళో వాళ్ళకి అబద్ధం చెప్పి వీళ్ళిద్దరికి పెళ్లి చేశాను. జీవితాన్ని ప్రేమించేవాడి కన్నా ప్రేమనే జీవితంగా జీవించేవాడే ప్రేమ కోసం పోరాడతాడు. అలాంటి ప్రేమని పెళ్లిగా మలుచుకోవడానికి వీళ్ళిద్దరి మధ్య ఒక సెంటిమెంట్ అడ్డం పడింది. ఆ గుడి మా ఫ్యామిలీ సెంటిమెంట్ అన్నా. ఇప్పుడు మీ పెళ్లి ఆ గుళ్ళో జరగాలి, అంతే కదా మీకు కావాల్సింది? డోంట్ వరీ, మీ ఇద్దరికి క్లైమాక్స్ అక్కడే ఫిక్స్ చేస్తాను. మీకు ఓకేనా? ఎలా? అజు అజు నా మాట విను. అజు 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 రండి. థ్యాంక్స్ గంగాధర్. ఎక్కండి. సార్ పక్కకెళ్ళండి, కెమెరా వస్తుంది. పక్కకెళ్ళండి సార్. పక్కకెళ్ళండి సార్. సార్ ఫీల్డ్ వస్తారు, రావద్దు, అక్కడే ఉండండి. సార్ మీరు అక్కడే ఉండండి, ఫీల్డ్ వస్తారు, రావద్దు. గెట్ ఇన్. సార్ పనుండి సార్, త్వరగా. అరే చిన్న, షూటింగ్ అంటే ఎట్నా చేస్తారో నేను ఎప్పుడు చూడలేదు. పోయినోళ్ళు అట్నే పోయినారు, ఇంక రాలేదేంటే? అన్నా అన్నా ఏమైందో తొందర చెప్పు. మీ అబ్బాయికి వీళ్ళ అమ్మాయికి ఆ డైరెక్టర్ నిజంగానే పెళ్లి చేసినాడు. మా నాన్నగారు చెప్తే ఎట్లోకైనా దూకేస్తానండి. వాళ్ళందరూ కలిసి కారులో పారిపోతా ఉన్నారు. రోయ్ అన్నా ఆ డైరెక్టర్ ఎవరికాడ పని చేస్తున్నానని చెప్పాడు రా? రాజమౌళి. చెప్పరాబండి రాజమౌళి ఇంటికి. సార్ ఇక్కడ మ్యూజిక్ ఆల్బమ్ చేయాలంటే ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి సార్? నువ్వు ఎవరికాడ పని చేస్తుండవు? సార్ నేను కీర్వాణి గారి దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తున్నాను సార్. అట్లా? ఎస్ సార్. ఇప్పుడే మీ తమ్ముడు వచ్చేలేడబ్బా. దా ఏదో అడిగినావు కదా, ఇంటికాడిస్తా. రేయ్ సారు కీరవాణి గారి దగ్గర పని చేస్తా ఉన్నారంట. లోనకి తీసిపోయి గట్టిగా మర్యాదలు చేయండి. థ్యాంక్ యూ సార్. అలా మర్యాద చేస్తా. రండి, లోపల రండి.